నమస్తే అందరికీ. నేను లావణ్య. మీరసలు మనుషులేనా? ఇంత అయినా మీకు తెలివుందా? అని చెప్పేసి ఇలాంటి క్వెషన్స్ ఒస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్‌గా కేరళ శబరిమలై టెంపుల్ ఉంది గదా! అయితే గుడి లోపల స్వామివారికి అటుపక్కన, ఇటుపక్కన ద్వారపాలకులుంటారు. వాళ్ళకి బంగారు కవచాలుంటాయి. సో, అవి తీసుకెళ్ళి బయట చెన్నైలో కరిగించారు అని చెప్పేసి కంప్లెయింట్ ఎళ్ళింది. కంప్లెయింట్ ఎళ్తే ఏంటి టెంపుల్‌లో ఇలా జరుగుతుందంట అని చెప్పేసి వాళ్ళు అడగడానికొస్తే లేదు లేదు ఇలా ఏం జరగలేదు. అసలు బంగారం బయటికెళ్ళలేదు అని చెప్పేసి అన్నారు. బంగారం బయటికెళ్ళలేదు అని అంటున్నారేంటి వీళ్ళు? మాకేమో కంప్లెయింట్ వచ్చిందని జెప్పేసి కోర్ట్ స్పెషల్ ఆర్డర్స్ ఇచ్చింది. ఏంటి ఒకసారి రీసెర్చ్ చేయండి అనంటే నిజంగానే బంగారం బయటికెళ్ళింది అని జెప్పేసి ప్రూఫ్‌లతో సహా రుజువు చేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు బంగారం బయటికెలా తీసుకెళ్లారు? ఆల్రెడీ అక్కడ కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. ఏంటి గుడిలో ఏ విషయమైనా సరే దేవుడికి సంబంధించిన విషయం ఏదైనా సరే ఇలా బంగారం విషయంలో ఏం చేయాలన్నా గుడి లోపలనే చేయాలి. బయటికి తీసుకెళ్ళలేదు. అట్లాంటిది మీరు ఎలా బయటికి తీసుకెళ్లారు? అసలు దేవుడంటే ఇంత కూడా భయం లేకుండా వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఈ విషయం ఇలా ఉంటే వాళ్ళేమన్నారు, ఎందుకు అలా తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది అనంటే, అది పాతగయిపోయింది. సో, దాని ప్లేస్‌లో కొత్తది పెట్టడానికి తీసుకపోయినాము అని. పాతదయిపోయింది అనుకోడానికి అవి ఇంట్లో మనం వేసుకునే నగలా? అవి ఎక్స్‌చేంజ్ చేసుకొని కొత్తయి తెచ్చుకోవాలి అని అనుకోడానికి అవి చాలా విలువైనయి. పురాతన కాలం నుంచి ఉన్నయి. వాటికి యాంటిక్ విలువలుంటాయి. సో, వాటిని అమ్ముకొని వేరే ఏదో కొత్తయి తెచ్చి పెడదాంలే అన్న ఆలోచనతో చేసుంటారది. సో, దాన్ని కప్పపుచ్చుకోవడానికి ఇట్లా లేదు అది పాతగయిపోయింది. మేము కొత్తది తెస్తాం అని జెప్పేసి ఇట్లా చెప్పినారు స్టోరీలు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇదొక్కటే గాదు. ఇలా ఇంకా ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. ఇది బయటపడింది. బయట పడని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. సో, ఇంకా చాలా జరిగిన విషయాల్లో ఇంకో మాట్లాడుకుందాం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం. అక్కడ వచ్చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టే లడ్డూలో కల్తీ జరిగింది. అది దేవుళ్ళకి నైవేద్యంగా పెట్టి భక్తులకి ప్రసాదంగా ఇస్తారు. దాన్ని తీసుకోవడం అంటే ఎంతో అదృష్టంగా భావిస్తారు భక్తులు. ఏంటంటే ఆ దేవుడి నైవేద్యమే దేవుడు తిన్నదే మనం తింటున్నాం అనే భావనలో ఉంటాం. అలాంటి ప్రసాదం విషయంలోనే కల్తీ జరిగింది. సో, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక సంఘటన చెప్తాను. ఏందంటే సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ పైన దాడి జరిగింది. విగ్రహాన్ని ధ్వంసం చేసినారు. అసలు ఎట్లా చేయగలిగినారు? దేవుడి పైన అతనైతే కాలుతోని తన్నిడాడు విగ్రహాన్ని. ఆయనకెంత ధైర్యం అసలు. ఎవరాయనను ప్రేరేపించినారు అట్లా చెయ్యమని జెప్పేసి. ఇది ఇలా ఉన్నది. మొన్న రీసెంట్‌గా బాసర సరస్వతి దేవాలయం దగ్గర మందు తాగుతున్నారు. ఎట్లా? దేవుడి దగ్గరలో ఉన్న ఒక పక్కన షాప్‌లోనే ఆ షాప్‌లో చుట్టూ దేవుడి ఫోటోలున్నాయి. అందులో కూర్చొని మందు తాగుతున్నారు. అయితే అక్కడికొక జర్నలిస్ట్ వెళ్ళి ఏంటి ఇలా చేస్తున్నారు? గుడి దగ్గర ఇలా తాగడం కరెక్ట్ కాదు అని చెప్పి ప్రశ్నించినందుకు ఆయన పైన దాడి చేసినారు. అవసలు ఇంకా బయట పడలేవు. పడిన విషయాలు ఇలా ఉన్నాయి. పడని విషయాలు ఇంకెన్నున్నాయో, ఇంకెన్ని భయంకరమైన విషయాలు దాగి ఉన్నాయో. ఎవరు అడిగేటోళ్ళు లేరు. మనం ఏం చేసినా నడుస్తది అని చెప్పి వీళ్ళకి ధైర్యం ఎవరిస్తున్నారు? నాస్తికుల గవర్నమెంట్ చేతిలో మన హిందూ దేవాలయాలు అని చెప్పేసి కూడా ఎంతోమంది పోరాటాలు చేస్తున్నారు. అంటే ఆధునికంగా మనం బాగా డెవలప్ అయితున్నాము, బాగా మారుతున్నాము అని చెప్పేసి మన సంప్రదాయాన్ని మర్చిపోతామా? మన సంప్రదాయాన్ని వదిలిపెట్టేస్తున్నారా? చాలా మంది ఇప్పటికే 100లో ఒక 50% మన సంప్రదాయాన్ని వదిలిపెట్టేస్తున్నారు. వదిలిపెట్టేస్తున్నారు ఇన్ ద సెన్స్ అవంతా పాత జమానాలలే. ఇప్పుడు ఇవన్నీ ఎవరు పాటిస్తున్నారు అని అనుకుంటున్నారు. ఓకే. మీరంత స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వకపోయినా కొన్ని విషయాలు, చిన్న విషయాలు ఏంటంటే మనం దేవాలయానికి వెళ్తాం. ఎందుకెళ్తారు? దేవుని దర్శనం చేసుకోవడానికి, మన మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మనం ఎన్నో పాపాలు చేసుకుంటాం. కొంచెంలో కొంచెమైనా దేవుడా నా తప్పైంది అని క్షమించు అని చెప్పుకోవడానికి పోతాం. ఆ పోయే క్రమంలో మనం ఎలా వెళ్తున్నాం? మనం ఏ డ్రెస్సింగ్‌లో వెళ్తున్నాం? డ్రెస్సింగ్ అంటే మళ్ళా నువ్వు డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతున్నావు అని టాపిక్ డైవర్ట్ చేయడం కాదు. టాపిక్‌లో ఏం చెప్తున్నాననేది అర్థం చేసుకోండి. గుడికెళ్తే ఎట్లాంటి అటైర్‌లో వెళ్తున్నాం? ఒక గుడికెళ్ళడం అనేది ఒక సాంప్రదాయం పాటించండి. అది ధర్మం. మీరు గుడికెళ్ళేటప్పుడు ఎంతమంది మన ట్రెడిషనల్ వేర్‌లో వెళ్తున్నారు? చాలా మంది టెంపుల్స్‌లో జీన్స్‌లేసుకొని, స్కర్టులేసుకొని, చిన్న చిన్న డ్రెస్సులేసుకొని పోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్సింగ్ విషయంలో చిల్కూర్ బాలాజీ టెంపుల్. అక్కడ పూజారి మైక్ పట్టుకొని తిడతాడు. ఎవరైనా ఇలాంటి డ్రెస్సింగ్ యేసుకొనొస్తే ఆయన ఆన్ ద స్పాట్ వాళ్ళని మైక్‌లో అనౌన్స్ చేసి చెప్తాడు. ఇలాంటి డ్రెస్ యేసుకొనొస్తారా టెంపుల్‌కి అని చెప్పేసి. సేమ్ స్వర్ణగిరి టెంపుల్‌లో
అక్కడ కూడా నేను చూసిన లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, వేరే వాళ్ళు ఇలా జీన్స్ ఏసుకొని వచ్చారు. వాళ్ళు మరి చిన్న పిల్లలు గూడా గాదు. బ్రెయిన్ ఉండి, డెవలప్ అయ్యి బాగా మంచిగా మెచ్యూర్‌గా ఉన్న వాళ్ళే జీన్స్‌లేసుకొని వస్తే వాళ్ళని అలో చేయలేదు లోపలికి. సో, వాళ్ళకి సెపరేట్‌గా పంచలు, కండువాలు ఇచ్చి డ్రెస్ పైనుంచే పంచ కట్టుకొని మళ్ళా చున్నీలాగా కండువ యేసుకొని రమ్మని చెప్పినారు. అది చూసినాక నాకేమనిపించిందంటే, అరే! నిజమే గదా! ఇక్కడ మనము టెంపుల్‌కొచ్చేది ఒక సాంప్రదాయాన్ని పాటిస్తూ వస్తాము. అలాగే ఈ ఈ గుడిలో చేస్తున్నట్టే ఇంకా వేరే అన్ని గుడిలో ఇలాగే స్ట్రిక్ట్‌గా ఫాలో అయితే నిజంగానే బావుంటది గదా! మనం చిన్నప్పటి నుంచే మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్‌కి చెప్పుకోవచ్చు. అరే! నువ్వు ఒక ప్లేస్‌కెళ్తున్నావు, బయటికి బర్త్‌డే పార్టీకో ఆడికో పోతున్నావు అంటే నీ ఇష్టం వచ్చిన డ్రెస్‌లో పో ఎవ్వరేమనరు. గుడికి పోయినప్పుడైనా ఇలాంటి డ్రెస్‌లో వెళ్ళమ్మా అని చెప్పేంత మెచ్యూరిటీ వచ్చిందా ఈరోజు? వాళ్ళే జెప్తున్నారు. ఏ వద్దులేండి ఈడికే గదా! ఈ డ్రెస్‌లో పోండి అన్నట్టు మాట్లాడే సమాజానికొచ్చేసినాం మనం. ఇకనైనా మేల్కోండి. ఇలా చూసుకుంటే ఇన్ని విషయాలు జరుగుతున్నాయి. మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. మన నెక్స్ట్ జనరేషన్‌కి మనమే జెప్పాలి. ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు అని జెప్పేసి. సో, ఇప్పుడు మనం చూసుకున్నాం గదా! ఇన్ని విషయాలు. అది శబరిమలై విషయంలోనే గావచ్చు, తిరుపతి విషయంలోనే గావచ్చు, ముత్యాలమ్మ టెంపుల్ రీసెంట్‌గా బాసర సరస్వతి టెంపుల్. మంద అవుతున్నారంటే అసలు ఇంతనన్నా సిగ్గుండాలి. అది గూడా దేవుడు దగ్గరలో, దేవుడి ఆలయం పక్కనే. ఇలా ఉంది మన సమాజం. ఇదంతా ఇప్పటికైనా మారాలి. కనీసం ఇప్పటికైనా మారండి. ఏదైనా జరిగితే ఫోటోలు, కెమెరాలు తీసుకొని రెడీగా ఉంటారు గదా! అదే జెయ్యండి. ఆ పనే జెయ్యండి. మన హిందూ ధర్మాన్ని ఎవరైతే తొక్కేయాలని ప్రయత్నిస్తున్నారో, ఇలా మన సంప్రదాయాలకి వ్యతిరేకంగా ఏవైతే పనులు చేస్తున్నారో అవి వీడియోలు తీయండి గదా! అవి పెట్టండి. అవి హెల్ప్ అయితాయి. ఇలా జరుగుతుంది అని జెప్పేసి అందరికి తెలుస్తది. ఇప్పటికైనా రేపటి మన భవిష్యత్తు బాగుండాలి అనంటే మన ధర్మం బాగుండాలి. మన ధర్మం కోసం మనమే మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? మన ధర్మాన్ని మనమే కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారు? ఒక్క అడుగు ముందుకెయ్యండి. ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మీరు గూడా మీ వాయిస్ రైజ్ చేయండి.